హ్మ్. మేడం వీడియో వీడియో ఆఫ్ చేయండి. సంబంధం అండి. మీకు ఓకే అయితే నాకు ఓకే నాన్న. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
అయ్యో లెక్క పెట్టుకోండి. కరెక్ట్ గానే ఉంటాయమ్మా. నీ కాటుక కన్ను విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క ఓకే, స్టార్ట్ చేయమంటారా? ఓకే. ఓకే, థ్యాంక్ యూ. హలో మై డియర్స్, వెల్కమ్ టు ద ఎనర్జెటిక్ సెషన్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరియు ఈరోజు ఉగాది, విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. కొత్త సంవత్సరం, కొత్త ఆలోచనలు, కొత్త నమ్మకాలు, అలాగే కొత్తగా విజయాలు సాధించాలంటే మనం కొత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు క్లాస్ వచ్చేసి ఎనర్జీ, స్ట్రెస్ గురించి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ముందుగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయం తెలుసుకుందాం. ఓకే, వీలైతే చాట్ బాక్స్ లో మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది పెట్టండి. ఓకే, పౌను. ఓకే, మీ జీవితంలో మార్పు రావాలని కోరుకుంటున్నారా? ఈ రోజు జరగబోయే క్లాస్ లో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు తెలుసుకుంటే, ఖచ్చితంగా దానిని ఫాలో అయితే మీరు మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. నేను కోరుకుంటున్నాను కూడా మీలో ఆ మార్పు జరగాలని. స్ట్రెస్ ఎందుకు జరుగుతుంది, అసలు ఎందుకు వస్తుంది, అది రావడానికి గల కారణాలు ఏంటి, ఎనర్జీలు ఎలా పనిచేస్తాయి అనే విషయాలు తెలుసుకుందాం. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం, భాగ్యలక్ష్మి మేడం. ముందుగా మీరందరూ ఒక పేపర్, పెన్ తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే వాటర్ బాటిల్ కూడా తీసుకోండి. ఇది మాక్సిమం ఒక 1 అవర్ జరగవచ్చు సెషన్. చివరి వరకు ఉన్న వారికి మంచి మంచి గిఫ్ట్స్ కూడా వస్తాయి. అలాగే ఒక గ్రూప్ కూడా వస్తుంది, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మనం ఫర్దర్ గా వచ్చే మిగతా క్లాసులు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి అసలు ఈ స్ట్రెస్ గురించి తెలుసుకోవాలంటే నేను నా జీవితంలో ఎలాంటి సమస్యలను అనుభవించాను, ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాను, దాని నుంచి నేను ఎలా ఓవర్కమ్ చేశానో చెప్పాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే భారతి మేడం, వెల్కమ్ టు ద సెషన్. నేను ముందుగా నా పర్సనల్ స్టోరీ చెప్పి నేను సమస్యల నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యానో చెప్పాక అసలు లేడీస్ కి ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎందుకు స్ట్రెస్ వస్తుంది, దానికి కారణాలు ఏంటి, ఆ స్ట్రెస్ అనేది ఎనర్జీ ఏ విధంగా బ్లాక్ చేస్తుంది,
ఎనర్జీ సిస్టమ్ అంటే ఏంటిది, మీ బ్లాకేజెస్ ని తొలగించుకోవాలంటే మీరు ఏం చేయాలి అన్న విషయాలపైన మనం చర్చించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. నా వాయిస్ క్లియర్ గా వస్తుందా? గుడ్ ఈవినింగ్ సమత మేడం, గుడ్ ఈవినింగ్. ఈజ్ ఇట్ మై వాయిస్ ఇస్ క్లియర్? వస్తుందంటే ఒకసారి చాట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నా పర్సనల్ స్టోరీ వచ్చి, నా పేరు రజిత. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఎప్పుడైతే నాకు పెళ్లి జరిగిందో, ఆ పెళ్లి జరిగినప్పటి నుంచి నా జీవితంలో సమస్యలు అనేటివి రావడం మొదలైంది మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా ప్రతి మహిళలకు సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యలు ఎలా వస్తాయి, వాటిని ఏ విధంగా ఫేస్ చేశారు, ఆ సమస్యల నుంచి మన జీవితంలో మనం ఎలాంటి జ్ఞానం పొందాము అనే విషయాల పైన మనం గనక ఆలోచించినట్లయితే మన జ్ఞానము అనేది తెలుస్తూ ఉంటుంది. నేను ఏ విధంగా నా ఎనర్జీస్ ని పెంచుకున్నాను, ఈ సమస్యలను ఏ విధంగా ఓవర్కమ్ చేశాను అనే విషయం తెలియాలి అంటే ముందుగా నా జీవితంలో జరిగిన విషయాల గురించి నేను చిన్నగా చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నానో నా లైఫ్ ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక జాబ్ హోల్డర్ని. మా వారు కూడా నన్ను చాలా ఇష్టంగా, అసలు కట్నమే లేకుండా పెళ్లి చేసుకున్నారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఎప్పుడైతే పెళ్ళయిందో అత్తగారింట్లో బాధ్యతలు అనేటివి పెరిగాయి. అంతేకాకుండా ఒక 3-4 నెలల్లోనే మా అత్తగారికి క్యాన్సర్ వచ్చింది. అంతే, ఇక నేను కొంచెం మానసిక వేదనకి లోనయ్యాను. నేను ఆ ఇంట్లో అడుగు పెట్టేసరికి మా అత్తగారికి క్యాన్సర్ వచ్చిందే. అందరూ ఏమనుకుంటారు, కొత్త కోడలు ఇంట్లోకి వచ్చిన వెంటనే అలా అయిందా అని అనుకుంటారు అని కొంచెం మానసిక ఒత్తిడి అనేది పెరిగింది నాలో. దానివల్ల నేనేం చేశానంటే నా అత్తగారింటి బాధ్యతలను బాగా తీసుకొని నన్ను నేను మర్చిపోయాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళకి సర్వ్ చేయడం, వాళ్ళనే చూసుకోవడం, నా ఫ్యామిలీ బాధ్యతల పైన నేను బాగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నన్ను నేను మర్చిపోయాను మై డియర్ ఫ్రెండ్స్. దాని ఫలితంగా నాకు పెళ్ళైన 8 నెలలకే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. పెద్ద ఆపరేషన్ అయ్యింది. వాళ్ళన్నారు నీకు 50% ఛాన్స్ పిల్లలు అవ్వడానికి అని. అది నా జీవితంలో కోలుకొని దెబ్బలాగా మారిపోయింది. ఆడపిల్లకి అంతకంటే పెద్ద సమస్య ఏదైనా ఉంటుందా? ఆ డిప్రెషన్ లో నేను ఉండగానే నాకు థైరాయిడ్ ఫామ్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. ఇక థైరాయిడ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంత అంతా కాదు. ప్రతి నెల హాస్పిటల్కి వెళ్ళడం, ప్రతి నెల మందులు తీసుకోవడం, ప్రతి నెల అసలు ఫినాన్షియల్ గా అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి మాకు. దట్టు మళ్ళీ అసలు రిలేషన్షిప్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇక ఏం చేయాలో తెలీదు. చిన్న ఏజ్, ప్రాబ్లమ్స్ ఇవి. పుట్టింటి వాళ్ళకి చెప్దామంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఎంత బాధపడతారో, ఎలా రెస్పాన్స్ అవుతారో, అసలు ఇవన్నీ వాళ్ళకి చెప్పడం అవసరమా అని చెప్పేసి నాలో నేను చాలా స్ట్రెస్ అనుభవించాను. ఆ బాధ నాకు మాత్రమే తెలుసు. ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది లేడీస్ అనుకుంటారు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ప్రాబ్లమ్స్ నీకేం అర్థమవుతాయి, అసలు అవి సాల్వ్ అవ్వవు, ఆ సమస్యలు అనేటివి సాల్వ్ అవ్వవు, అసలు ఆ సమస్యలు వేరే వాళ్ళకి వస్తే అది ఓవర్కమ్ చేయలేరు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అది లేదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి సమస్యకి సొల్యూషన్ అంటూ ఉంటుంది. ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది అంటే ఆ ప్రాబ్లం కి అవసరమైన జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి నాకు ఇలా మానసిక ఒత్తిడి పెరుగుతూ థైరాయిడ్ అనే జబ్బు రావడం వల్ల అస్సలు ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా దెబ్బతిపోయింది. అందులోనూ నేను ఇంకా మానసిక స్ట్రెస్, అటు జాబ్ చేయాలి, ఇటు ఇల్లు చూసుకోవాలి, సింగిల్ ఇన్కమ్, ఫినాన్షియల్ ప్రాబ్లము, ప్రతి నెల హాస్పిటల్ ఖర్చు, 15,000 జీతం వస్తే 10,000 హాస్పిటల్లోనే ఖర్చేది. ఇలా నేను స్ట్రెస్ కి గురవుతున్న కాలంలో కొన్ని సంవత్సరాలు అలా అలా కన్సిస్టెన్సీగా నేను ఆ స్ట్రెస్ కి గురవుతూ ఉండగా నేను ఇక ఒకానొక స్టేజెస్ కి వచ్చేసరికి ఒక 5 రోజులకు ఒకసారి జ్వరం వచ్చేది నాకు. అప్పటికే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి, జలుబు, దగ్గు అనుకుంటూ. చల్లటి వాటర్ తాగితే కోల్డ్ ఎనర్జీ.
డస్ట్ ఎలర్జీ, కోల్డ్ ఎలర్జీ, ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. అప్పటికి ఇంత ఆలోచనలతో తిండి కూడా సరిగ్గా తినకపోయే బుద్ధి కాదు. నేను అసలు తిండి మీద ధ్యాస పెట్టకపోయేదాన్ని. అలా జరిగేసరికి నేను చాలా ఓవర్ వెయిట్ అయిపోయాను. బాడీలో వాటర్ ఫామ్ అయిపోయి నేను అంతగా ఓవర్ వెయిట్ అయిపోయాను మై డియర్ ఫ్రెండ్స్. చూసే వాళ్ళందరూ ఏమనుకునేదంటే ఈ అమ్మాయి బాగా తింటుంది కాబట్టి లావ్ అవుతుంది అని. అసలు ఆ బాధకి నేను నాన్ వెజ్ కూడా మానేశాను. ఆడవాళ్ళు చిన్న చిన్న పాయింట్లకి కూడా చాలా సెన్సిటివ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎవ్వరికి ఏ విషయాలు చెప్పకుండా అలా ఫీల్ అవుతూనే ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. అది ఎంత బాధాకరమైన విషయం అంటే పంచుకోవడానికి ఎంత మంది తన చుట్టూ ఉన్నా ఎవరిని నమ్మరు. వాళ్ళ లోపల వాళ్ళే స్ట్రెస్ కి గురవుతూ బాధపడుతూ ఉంటారు. అలా అయ్యేసరికి ఇక నాకు అసలు జీవితం మీద ఆశ అనేది కోల్పోయాను. నేను అసలు నేనేం సాధించాను? ఒక ఉద్యోగం ఉంది తప్ప. అసలు నా జీవితం ఏమంత బాగుందా? ఇంత నిరాశకరమైన జీవితాన్ని నేను అనుభవించడం అవసరమా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. చాలా మంది ఆడవాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటంటే వాళ్ళలో ఎలాంటి ఆశలు లేకపోవడం, ఎలాంటి ధైర్యం లేకపోవడం, వాళ్ళ పైన వాళ్ళకు నమ్మకం అనేది కోల్పోవడం. ఎటు తిరిగినా నా జీవితాన్ని నేను మంచి దారిలో పెట్టుకోలేను కాబట్టి ఈ జీవితం అవసరమా అన్న ఆలోచనకు వచ్చేస్తారు. ఆత్మన్యూన్యత పెరిగిపోతుంది. స్ట్రెస్ కి గురై సైకోటోమేటిక్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళకి ఇక అనేక వ్యాధుల బారిన పడిపోతుంటారు. ఒక మనిషి హెల్దీగా ఉంటే ఎలాగైనా హ్యాపీగా బ్రతకచ్చు. కానీ అన్‌హెల్దీగా ఉండి తన శరీరమే తనని బాధిస్తూ తనంత ఓవర్ వెయిట్ అయిపోయి అసలు ఏది చేయడానికి కూడా శక్తి లేకుండా మారినప్పుడు అసలు వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి ఎలాంటి ఆశలుంటాయి చెప్పండి? అలా ఇక నేను అవసరం లేదు ఇలాంటి లైఫ్ ని పెట్టుకోవడం, ఉండడం. వద్దులే ఈ జన్మకింతే చాలు. నెక్స్ట్ జన్మ ఏదైనా ఉంటే చూసుకుందాం అనుకున్నాను. కానీ అప్పుడు ఏమైంది తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? ఎప్పుడైతే నేను ఆ థాట్ రిలీజ్ చేశానో అది నెగెటివ్ థాటే. ఎప్పుడైతే మనం ఎమోషనల్ గా ఏ థాట్ నైతే రిలీజ్ చేస్తామో అది నెగటివా పాజిటివా అనేది ముఖ్యం కాదు ఈ యూనివర్స్ కి, మన సబ్ కాన్షియస్ మైండ్ కి. అంతే. ఎన్నో సార్లు నాకు ఈ జీవితం అవసరం లేదు, ఈ బాధ అవసరం లేదు, ఇలా జీవించడం అవసరం లేదు, ఈ స్ట్రెస్ ని నేను అనుభవించలేను, అటు ఉద్యోగం చేయాలి, ఇటు ఈ హెల్త్ ని సెట్ చేసుకోలేకపోతున్నా, ఎవరికి చెప్పలేకపోతున్నా, ఫినాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆ ఇంజెక్షన్స్ ఆ మెడిసిన్స్ వాడడం ఎంతో ఇబ్బందికరంగా అనిపించింది. ఇక అవసరం లేదు ఈ లైఫ్ అనిపించింది. అంతే. నా సబ్ కాన్షియస్ మైండ్ అప్పుడే బాగా దాన్ని రిసీవ్ చేసుకుంది. మంత్లీ వన్స్ జ్వరం రావడం, హాస్పిటల్ పడడం, హాస్పిటల్ కి వెళ్తే చాలు 10,000 మినిమం మెడిసిన్ చార్జెస్ అవి. సెలైన్ ఎక్కిస్తేనే నేను ఆ రోజు ఎనర్జెటిక్ గా ఉండేదాన్ని. ఆ రోజు కనుక గ్లూకోజ్ ఎక్కియకపోతే నా పని అవుట్. దీనికి తోడు నాకు జ్వరం వస్తే చాలు రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది, ప్లేట్లెట్ సెల్స్ అనేటివి బాగా పడిపోయేటివి. అందరూ అనుకునే వాళ్ళు అసలు ఈ అమ్మాయికి ఏంటి ఉమ్మంటే జ్వరం వస్తుంది, ఆ అంటే జ్వరం వస్తుంది, నీకు తినడానికి పైసలు లేవా, జాబ్ ఉంది కదా, హాయిగా బ్రతకచ్చు కదా అని అనేవారు. కానీ బయటకి కనిపించేది జీవితం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఏదైతే మనం మానసికంగా అనుభవిస్తామో అదే అసలైన జీవితం. లోపల అసలు జీవించాలన్న ఆశే లేదు. తిండి ఎలా పోతుంది, ఎనర్జీ ఎలా వస్తుంది? చెప్పుకుంటే చాలా మంది అంటారు అసలు ఇది చెప్పుకోవాల్సిన విషయమా, అయినా నలుగురికి చెప్పుకుంటే మన విలువ తగ్గుతుంది అనే ఒక ఫీలింగ్. సో నేను ఇన్నోవేటర్ గా నా లోపల నేనే బాధపడుతూ అసలు ఈ విషయాలు ఎవరికి చెప్పకుండా మదన పడుతున్న సమయంలో సడన్ గా నాకు ప్లేట్లెట్ సెల్స్ డౌన్ అయిపోయి ఇక నేను చావు అంచుల వరకు పోయినా మై డియర్ ఫ్రెండ్. 3 నెలలు మా వారు 6 హాస్పిటళ్లకు తీసుకెళ్లి కనీసం 2 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నారు. పాపం ఆయనకి నేనంటే చాలా ప్రేమ వాస్తవానికి. నా కోసం ఎంతో కష్టపడ్డారు, ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగారు. ఎప్పుడు బెడ్ సిక్ అయ్యే ఉండేదాన్ని. అట్లీస్ట్ నాకు ప్లేట్లెట్ సెల్స్ పడిపోతే ఒక స్పూన్ తోటి ఫుడ్ తీసుకోవడం కూడా కష్టమయ్యేది. వారానికి నెలకొక్కసారి అలా పడిపోతుంటే మా అత్తగారో మా అమ్మగారో నాకు సర్వ్ చేయడానికి వచ్చేది. ఆ ఏజ్ లో వాళ్ళతో సేవ చేయించుకుంటుంటే అసలు బ్రతక అవసరమా, ఇంత ముసలి వాళ్ళతో నేను పని చేయిస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను ఈ విషయంలో అదృష్టవంతురాలు. నా రిలేషన్షిప్
మా అత్తగారి వాళ్ళతోటి బాగుండేది. వాళ్ళు నన్ను బాగా చూసుకునేవాళ్ళు. కానీ నా లోపల ఎక్కడో ఏదో మూలలో అసలు నాకే తెలీదు. ఎందుకు నేను చనిపోవాలనుకుంటున్నా, చనిపోవాలనే నిర్ణయం తీసుకున్నా, అసలు నా లోపల ఏ సమస్య ఉంది, ఏ ప్రాబ్లమ్ ఉంది అనే విషయాలపైన పక్కా క్లారిటీ లేదు నాకు. ఎందుకు అంటే నేను జస్ట్ కొంతవరకు డిగ్రీ, బీఎడ్ చదువుకున్నా కానీ నాకు ఇవన్నీ తెలీదు. ఇప్పుడు ఉన్న జ్ఞానం అంతా అప్పుడు లేదు. అలా అని పేరెంట్స్‌కి, పెద్దవాళ్ళకి చెప్దాము అంటే ఎక్కడో వాళ్ళు బాధపడిపోతారు. నా నా కారణంగా వాళ్ళని బాధ పెట్టడం నాకిష్టం లేదు అని చెప్పేసి నేనెప్పుడూ వాళ్ళకి ఏ విషయాలు చెప్పలేదు కూడా. మొత్తానికి నేను చావు అంచుల వరకు పోయాను. మా వారు నా కోసం కష్టపడి, తిరిగి హాస్పిటల్‌లో పైసలు పెట్టి అన్నీ చూసుకొని లాస్ట్‌కి పాపం ఆయన గూడా బెడ్ సిక్ అయిపోయాడు. నన్ను నేను బ్రతకాలి అనే ఒక్క ఆశ మా వారు నా దగ్గరకొచ్చి, ఇక నా వల్ల కాదు. నేను కూడా పేషెంట్‌ని అయిపోతున్నా. అసలు ఎందుకు నీకిలా జరిగింది? ఎందుకిలా జరుగుతుంది? అసలు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నీకు నేనున్నా. నా కోసం బ్రతుకు అని. రియల్లీ ఆ ఒక్క మాటతో, ఆ ఒకే ఒక్క మాటతో నేను బ్రతకాలి అనుకున్నా. కేవలం ఒక నిర్ణయం తీసుకున్నా పాజిటివ్‌గా. నేను బ్రతకాలి అని. అంతే మై డియర్ ఫ్రెండ్స్. కొంతవరకు ఉపశమనం వచ్చింది. కొంచెం హెల్త్ సెట్ అయింది. అసలు అప్పుడు అనిపించింది నాకెందుకు మాటి మాటికి ఇట్లా ప్లేట్‌లెట్స్ పడిపోతున్నాయని. యశోద హాస్పిటల్‌కి వెళ్లి కూడా టెస్ట్ చేయిస్తే అక్కడున్న డాక్టర్ ఒకటే మాట చెప్పాడు. అసలు నీకు ఏ ప్రాబ్లమ్ లేదు. నేను స్టన్ అయిపోయాను. ఆశ్చర్యపోయాను. నాకు ఏ ప్రాబ్లమ్ లేదా? ఇలా ప్లేట్‌లెట్స్ పడిపోతున్నాయి. మాటి మాటికి జ్వరం వస్తుంది. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్, ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా లేదు. ఆ! ఇంత చదువుకున్న దాన్ని కాబట్టి అసలు నాకే ప్రాబ్లమ్ లేదని 50,000 ఎలా తీసుకుంటారని గొడవ గూడా చేశాను. అప్పుడు సైకాలజీ డాక్టర్ చెప్పారనమాట. అమ్మా, ఆడవాళ్ళకు కాదు, మగవాళ్ళకి అసలు ఎవరికైనా సరే మనసులో మనసులో కానీ, మైండ్‌లో కానీ డిస్టర్బెన్స్ ఉంటే సైకోటోమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి మన హార్మోన్స్ పైన ప్రభావం చూపెడతాయి. ఆటోమేటిక్‌గా వ్యాధులన్నిటి వస్తాయి. ముందు నీ మైండ్ సెట్ చేసుకో. నీకు ఈ జబ్బులన్నీ తగ్గిపోతాయి అని. అప్పుడు నాకసలు ఏం అర్థం కాలేదు. కానీ నా జీవితాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నా. నేను బ్రతకాలనుకుంటున్నా. మరి నా ఓవర్ వెయిట్‌ని ఎలా నేను ఓవర్‌కమ్ జేయాలి? నేను హెల్తీగా ఎలా మారాలి? నా థైరాయిడ్‌ని ఎలా తగ్గించుకోవాలి? ప్రతిసారి హాస్పిటల్‌కెళ్తా ఉంటే ఇన్నిన్ని డబ్బులు నేను ఎలా పెట్టాలి? అప్పటికి మా వారు అసలు ఏం చేయకపోయేది. సింగిల్ స్ట్రీమ్ ఇన్‌కమ్. నా ఉద్యోగంతోటే బ్రతకాలి. ఎలా అని నేను బాధపడుతున్న క్రమంలో నాకు ఒక మెంటార్ దొరికారు. ఆ మెంటార్‌తో నేను నా జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయంటే ఇక చెప్పతరం కాదు. ఆయన ఒక్కరే కాదు. ఆ మెంటార్ వేరే మెంటార్స్ కూడా పరిచయం చేశాడు. మై డియర్ ఫ్రెండ్, మనం ఏది నేర్చుకోవాలన్నా మనకొక మెంటార్ సహాయం అనేది ఉండాలి. ఒక్కరు కాదు మై డియర్. మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌లలో రాంప్రసాద్ సార్ అండ్ సంపత్ సార్ ఈజ్ మై మెంటార్స్. యాక్చువల్లీ చెప్పాలంటే సంపత్ మాస్టర్ మెంటార్‌గా ఉండి ఆయన మిగతా మెంటార్స్‌ని కూడా నాకు పరిచయం చేశారు. మైండ్ సెట్ కోసం ఒక మెంటార్ అయితే, ఫినాన్షియల్ కోసం ఒక మెంటార్, మేనిఫెస్టేషన్ కోసం ఇంకో మెంటార్ అయితే, విజన్ బోర్డ్ కోసం ఇంకో మెంటార్, అట్రాక్షన్ సైకాలజీ, అసలు సబ్‌కాన్షియస్ మైండ్, ఇలా ప్రతి ఒక్కటి ఒక్కొక్క మాస్టర్ దగ్గర నేను నేర్చుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అంటే చూడండి, మెనీ మాస్టర్స్ మన జీవితంలో ఎంతమంది మెంటార్స్ ఉంటే మనం అంత జ్ఞానవంతులం అవుతాం. గురువు లేని విద్య గుడ్డి విద్య. మనకు ఎన్నో తెలుస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. కానీ అవన్నీ తెలిసినట్టు కాదు. ఎప్పుడైతే మనం మెంటార్స్ తోటి ఉండి వాళ్ళు చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మనము అనుకునేయన్నీ సాధించగలుగుతాం. ఇక్కడ వారు చెప్పిన వాటికంటే మన ప్రాక్టీస్ మీదనే ఆధారపడి ఉంటుంది మై డియర్. మా యొక్క మెంటార్స్ చెప్పినట్లు ఉండడం వల్ల నేను ఇప్పుడు నా వెయిట్‌ని, నా హెల్త్‌ని, నా వెల్త్‌ని, ఈవెన్ ఇప్పుడు ఓ పాప, మా ఇల్లు, కారు
అసలు నేను ఎన్ని మేనిఫెస్టేషన్ చేసుకున్నానంటే అసలు ఇప్పుడు నాకు పెద్దగా ఏ కోరికలు లేవు. అంటే మీరు నమ్ముతారా? నిజం. ఎందుకు అనంటే నేను నా మైండ్ ని సెట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఏది అట్రాక్ట్ చేస్తే అది నా దగ్గరకు వస్తుంది. అప్పుడు నాకు ఎందుకు భయం, బాధ. మా వారు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. మా పాప బాగుంటుంది. ఇల్లు, కారు, ఫినాన్షియల్ గా ఇప్పుడు మా వారు కూడా సంపాదిస్తున్నారు. అసలు ఏ విషయంలో ప్రాబ్లం లేదు మై డియర్ ఫ్రెండ్స్. అంత ముందుకు ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నేను ఏది కోరుకోలేదు. అసలు నేను అడగలేదు. నేను ఇలా ఉండాలి అని అనుకోలేదు. ఉన్న సమస్యలను గుర్తించి ఆ సమస్యలు ఏంటో కూడా తెలియకుండా స్ట్రెస్ కి గురై బాధపడ్డానే కానీ నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య నుంచి బయటపడాలి, ఈ సమస్య నుంచి నేను ఓవర్కమ్ అవ్వాలి, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఎవరికి చెప్పాలి, ఎవరిని అడగాలి అన్న ఆలోచన లేకుండా జీవించాను. కాబట్టే ఒక్కసారి నిరాశ చుట్టుకునేసరికి ఆ చావు అంచుల వరకు పోయొచ్చాను. కానీ ఎప్పుడైతే నేను ఒక నిర్ణయం తీసుకున్నానో, ఎప్పుడైతే నేను బ్రతకాలి, నేను ఈ జీవితం పుట్టినందుకు నా జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి, నాతో ఉన్న వాళ్ళందరికీ నేను ఎంతో కొంత సహకరించాలి, ఈ జీవితాన్ని వృధాగా పోనివ్వకూడదు అని నేను అనుకున్నాను. అప్పుడే నేను నా మెంటర్స్ నా దగ్గరకు వచ్చేలా చేసింది ఆ యూనివర్స్. మన ఆలోచనలే మన వాస్తవానికి సృష్టికర్తలు మై డియర్ ఫ్రెండ్స్. మీరు బలంగా అనుకోండి, ఏదైనా జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇన్ని ప్రాబ్లమ్స్ నేను తీసుకొని వాటిని ఓవర్కమ్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే నా చుట్టుపక్కల ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేశాను. వాళ్ళందరి ప్రాబ్లమ్స్ లోనే ఉన్నారు. అసలు ప్రాబ్లమ్స్ లో లేని స్త్రీ అంటూ లేదు. నేను గమనించిన వరకు చాలా మందికి ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నారంటే చూడండి, ప్రాబ్లమ్స్ యు ఆర్ ఫేస్. ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నారు అని అంటే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. అందులో నేను ఏ విధంగా అయితే ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ చేశానో అందరూ అలాగే కావాలని అనేది నా సంకల్పం. మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ ని జనాలు ఫేస్ చేస్తున్నారో, మహిళలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారో చూద్దాం. ఇందులో అన్హియర్డ్ అండ్ అన్అప్రిషియేటెడ్. మిమ్మల్ని ఎవరు గుర్తించరు, ఎవరు మెచ్చుకోరు. నిజమే మై డియర్ ఫ్రెండ్స్. స్త్రీలు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, కానీ ఎంతైనా కూడా ఒక కుటుంబంలో వారిని ఎక్కువగా గుర్తించరు. ఆ యజమాని యొక్క నిర్ణయాల పైననే ఉంటుంది కాబట్టి అసలు వాళ్ళని అసలు గుర్తింపే ఉండదు. వాళ్ళు ఎన్నో పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు, కానీ అరే నువ్వు ఈ పని బాగా చేసావు అని ఎవ్వరు కూడా ప్రత్యేకంగా గుర్తించి గౌరవించరు. అప్పుడు మనకి ఎంత స్ట్రెస్ వస్తుంటుంది. ఫినాన్షియల్ డిపెండెంట్, నో ఫ్రీడమ్. అది ఆడపిల్లలైనా సరే, గృహిణీలైనా సరే, ఉద్యోగం చేస్తున్న స్త్రీలైనా సరే, అసలు వాళ్ళు ఎప్పుడు కూడా డిపెండెడ్ లాగానే ఉండాలి. వాళ్ళు ఎక్కడ కూడా స్వేచ్ఛ అనేది ఉండదు. కొన్ని కొన్ని చోట్లలో వాళ్ళకి అసలు ఫ్రీడమ్ అనేది దొరకట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఏదైనా చేద్దామంటే నీకేం తెలుసు ఆడపిల్లవి అని అంటారు. అసలు ఏమైనా డబ్బుల విషయంలో మాట్లాడితే ఏమైనా నీకు అవసరమా, మేము ఉన్నాం కదా అని అంటారు. సో ప్రతిదానికి మనము వాళ్ళ మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఈవెన్ సంపాదించిన వాళ్ళు కూడా ఆధారపడుతున్నారు గమనించినట్లయితే. అలాగే సెల్ఫ్ డౌట్, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఎంతో ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి, తెలివి ఉంటాయి, కానీ వాళ్ళు నమ్మరు. ఒక రకంగా వాళ్ళ మీద వాళ్ళకు ఒక అపనమ్మకం వస్తుంది. నేను ఇది చేయగలనా, నా వల్ల అవుతుందా, లో కాన్ఫిడెన్స్, అసలు కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. నిజం చెప్పాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు గడగడ మాట్లాడే వాళ్ళు ఏదైనా విషయం అయ్యి ఒక ఇంట్లో ఏదైనా డిస్కషన్ జరుగుతుంటే నువ్వు చెప్పు అని అంటే అమ్మో నేను చెప్పలేను, నాకు భయం వేస్తుంది. అదే ఒక ఆఫీస్ లో కూడా ఏదైనా జరిగినప్పుడు మీరు బాగా చేయగలుగుతారు, చేయండి అని అంటే ఆహా నా వల్ల కాదు, నాకు ఎందుకో భయం వేస్తుంది అని అంటూ ఉంటారు. అలా వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేకపోవడం, వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు
కూడా. అలాగే అండర్ పెయిడ్ ఎట్ వర్క్, వాళ్ళు ఎంత పని చేసినా ఆ పనికి తగ్గ మనీ అనేది వాళ్ళకు రాదు. అలాగే హెల్త్